విదేశాల నుండి వచ్చినటువంటి వాడికి సంబంధించి ఒక క్లియర్ ఇష్యూ ఉంటుంది. ఆహ్, అది చొరబాటుదారుగా వచ్చాక ఆయన్ని శరణార్థిగా ప్రకటించాక బ్రిటన్ ప్రభుత్వం వాళ్ళని ఉంచడానికి ఎక్కడ ఉంచుతుందో తెలుసా? హోటల్స్‌లో. చిన్న చిన్న హోటల్స్ కూడా కాదు. స్టార్ హోటల్స్‌ని తీసేసుకొని, ఆ హోటల్స్ వాళ్ళకి డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తోంది. అది 3 స్టార్ హోటలా, 4 స్టార్ హోటలా, 2 స్టార్ హోటలా ఇట్లాంటి వాటిట్లో ఈ శరణార్థులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినోళ్ళు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినోళ్ళు ఇట్లాగా వచ్చినటువంటి వాళ్ళందరిని కూడా ఆ హోటల్స్‌తో ఉంచుతుంది. వాళ్ళకి అవుతున్న ఖర్చు బోలెడు. వాళ్ళు ఇంకే వ్యాపారం చేయరు, ఏ ఉద్యోగం చేయరు. తినటానికి కూర్చుంటున్నారు, పిల్లల్ని కంటున్నారు. అక్కడ పుట్టారు కాబట్టి ఆ దేశ పౌరసత్వం ఆశిస్తున్నారు. తద్వారా అక్కడ సెటిల్ అవుతున్నారు. ఇట్లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి అకృత్యాల కారణంగా వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తూ లక్షల మంది రోడ్డెక్కుతున్నారు ప్రతి ఆదివారం పూట్ల బ్రిటన్‌లో. అలాగే కీర్ స్టార్మర్ ప్రభుత్వానికి పతనం ఆరంభమైంది. అక్కడ ఉన్నటువంటి కీర్ స్టార్మర్ ప్రభుత్వం దిగిపోవాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. అట్ ద సేమ్ టైమ్ ఇందులో మరొక కీలకమైనటువంటి ఘట్టం వచ్చేటప్పటికి యూకే రిఫార్మ్ పార్టీకి నైజెల్ ఫెరేగ్‌కి ఆదరణ పెరుగుతోంది. తను తాజాగా ప్రకటించుకొచ్చిందంటే నేనే ప్రధానమంత్రి అయితే గనక ఈ ఎస్ఎల్ఎం హోటల్స్‌కి సంబంధించినటువంటి దాంట్లో ఇక పైన కొత్తగా ఎవరిని పెట్టనివ్వను. అట్లాగే ఉన్నటువంటి వాళ్ళ సంగతి కూడా ఏదో తేల్చేస్తాం. ఓవరాల్‌గా అందరిని తిప్పి పంపించేటటువంటి అడుగులు వేస్తానని ప్రకటించుకొచ్చారు.